1 2 3 4 కర్కాటకం వరకు 4 4 30లు 120 డిగ్రీలు. ఇక్కడ ధనం 28 14. మరి 30కి ఎంత తక్కువగా ఉంది? 28 14 అంటే ఇక్కడ ఒకటి అప్పు వస్తే 60 60లో 14 పోతే 46. ఇక్కడ 29 పోతే 1 1 46 1 46 ఇక్కడ కలుపుకున్నాం తక్కువ. అప్పుడు ఇక్కడికి అయిపోయింది. ఓకే, ఇప్పుడు శని ఎంత? 23 6 23 6. సో 46 6 52 4 4 1 144 డిగ్రీల 52 నిమిషాలు. ఇది 180 కంటే తక్కువ కాబట్టి డైరెక్ట్ గా వేసుకోవాలి. 144 డిగ్రీల 52 నిమిషాలు. నెక్స్ట్ భాగ్య భావం. భాగ్య భావం అంటే ఎక్కడ ఉంది? మిథునంలో ఉంది. ఇక్కడ నుంచి బుధుడు ఎక్కడ ఉన్నాడు? కన్యలో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి దూరం. అంటే 1 2 2 30లు 60. ఇక ఇది 25 35 అంటే 30కి ఎంత తక్కువగా ఉంది? 4 25 నిమిషాలు తక్కువగా ఉంది. సో ఇక్కడ వేసుకోవాలి 4 25 కలుపుకోవాలి. అప్పుడు ఇంతవరకు అయిపోతుంది. బుధుడు 27 42. ఇప్పుడు 42 25 67. అంటే ఇటు 7 వేసుకుంటాం. ఈ 60 ఇటు 1 అవుద్ది. 8 4 12 2 1 92. ఇది 180 కంటే తక్కువ కాబట్టి ఇటే వేసుకుంటాం. 92 డిగ్రీల 7 నిమిషాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ కర్మభావం చూద్దామండి. కర్మభావం నుంచి గురు వరకు చూడాలి. కర్మభావం అంటే కర్కాటకంలో ఉంది, గురు అంటే మకరంలో ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 4 5 5 30లు 150. మరి ఇది ఎంత ఉంది? కర్మభావం 27 9. మరి 30కి ఎంత తక్కువ ఉంది? 2 51. అది ఇక్కడ వేసుకోవాలి 2 51. ఇక్కడ గురు వచ్చేసి 1 47. ఇది ఇప్పుడు చూస్తే 51 98. 98లో 38 నిమిషాలు వస్తే 60 ఇటు వస్తుంది. 2 4 154. సో ఇది 180 తక్కువ కాబట్టి ఇటే వేసుకోవాలి. 154 డిగ్రీల 38 నిమిషాలు. ఇది ఈ విధంగా మనం ఆ యొక్క అదృష్ట బిందువుకి దాని సబ్లార్డ్ కి మధ్య ఉన్న దూరాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సూచిక. ఇక్కడ 1 మైనస్ సూచిక ఉంది కదా, ఫస్ట్ అది రావాలంటే సూచిక రావాలి. సూచిక యొక్క ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. ఒక సూచిక అంటే 180 డిగ్రీలు. అంటే 180 డిగ్రీలు అంటే ఒక సూచిక. మరి మనకొచ్చిన డిగ్రీస్ ఎంత సూచిక అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత మనకి 56 46 ఎంత సూచిక? 56 46 అనేది 56 డిగ్రీల 40 నిమిషాలు ఎంత సూచిక? ఇది క్యాలిక్యులేషన్. ఇలా ఇదేమో డిగ్రీలో ఉంది, ఇక్కడేమో డిగ్రీలు మినిట్స్ లో ఉంది. ఇప్పుడు 180 డిగ్రీలు ఒక సూచిక అయితే 56 డిగ్రీలు 40 ఎంత సూచిక అంటే ఇలా క్రాస్ కట్ చేసి బై చేసుకోవాలి. అంటే 56 డిగ్రీల 46 నిమిషాలు బై 180 డిగ్రీలు. ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇవి రెండు కూడా ఒకే యూనిట్ లో ఉండాలి. ఇక్కడేమో డిగ్రీస్ మినిట్స్ ఉన్నాయి, ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి. ఇలా పాసిబుల్ అవ్వదు కాబట్టి మొత్తం మనం నిమిషాల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మొదటగా 180 డిగ్రీల నిమిషాల్లోకి మారిస్తే ఎంత? 180 డిగ్రీలు నిమిషాలకు మారిస్తే 180 డిగ్రీల నిమిషాలకు మారిస్తే ఒక డిగ్రీకి 60 నిమిషాలు కాబట్టి 180 60లు 18 6లు 108 2 0 అంటే 10,800 నిమిషాలు దీనికి. మరి 56 డిగ్రీలు 46 నిమిషాలని నిమిషాల్లోకి మార్చాలంటే మొదట 56 డిగ్రీల మార్చాలి. 56 × 60 6 36 6 3 6 5 33 33 పక్కనే 0. ఇప్పుడు ఈ 46 దీన్ని కలుపుకోవాలి. 6 6 4 10 0 1 4 3 3406 నిమిషాలు. 3406 నిమిషాలు బై 10,800 నిమిషాలు. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు మనకి అక్కడ సూచిక వస్తుంది. 3406ని 10,800తో భాగించాలి. ఇక్కడ మనకు 5 డిజిట్స్ ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయి. ఇక్కడ మనకి 4 ఉన్నాయి, పోదు కాబట్టి 0 పాయింట్ ఇక్కడ 0 పెట్టుకుందాం. ఇప్పుడు 5 అంకెలు వచ్చినాయి. 1 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 0 0 3 0 0 3 ఎందులు 24 పక్కనే 0 ఎన్నాళ్ళు చేసుకుంటాం. 3 1 3 0 6 ఒకటి అప్పు వస్తే 10 10 4 పోతే 6 3 3 1 మరలా 0 పెట్టుకోవచ్చు. ఇలా మనం వెంటనే 0 0 పెట్టుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది దీనిలో చూద్దామండి. ఒక్కసారి పోతుంది 10,800.
సున్నా సున్నా ఒక తప్పు వస్తే పదాలు ఎందుకు పోతే 8, 5 5 0 పోతే 5, మళ్ళీ సున్నా పెట్టుకోవచ్చు. 5 సార్లు పోతుంది. 5 0 0 5 0 0 5 40 5 1 5 ఇక 4000 వస్తుంది. అలా వదిలేద్దామండి. ఇది 0.315. ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత మనకి 2 అంకెలు చాలు. కాబట్టి దీన్ని సవరించాలి అంటే ఒక అంకెని తీసివేయాలి. ఇలా తీసేసేటప్పుడు మ్యాథమెటికల్ రూల్ ఏంటంటే ఆ తీసివేసేది 5 గాని 5 కంటే ఎక్కువ గాని ఉంటే అది తీసివేసినందుకు గాను దాని ముందున్న అంకెకి 1 కలపాలి. అదే 5 కంటే తక్కువ ఉంటే దాన్ని తీసేసినందుకు గాను ముందున్న అంకెకి ఏమీ కలపనవసరం లేదు. ఇది మనకి 7th 8th స్టాండర్డ్ లోనే వస్తుంది. సో ఇప్పుడు ఇది సవరించాలంటే 5 కాబట్టి 5 కాబట్టి 1 కలపాలి దీనికి. అంటే 0.32 ఇది సూచిక ఇది. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ ఇది వేసుకోవాలి 0.32. ఇప్పుడు 1లోంచి 0.32 తీసివేయాలి. 1 అంటే 1.00 అనుకోండి. 0.32 తీసేయాలి. ఒక తప్పు వస్తే ఇక్కడికి 10, 10లో 2 పోతే 8, ఇక్కడ 9, 9 3 పోతే 6, ఇక్కడ 0. సో 0.68 అనేది ఫైనల్ సూచిక. దేనికి? లగ్న పార్చునాకి. ఇలాగే అన్ని చేద్దామండి. బాకీ పార్చునా చూద్దామండి. 143:21 అంటే ఫస్ట్ 143ని నిమిషాల్లోకి మార్చుకోవాలి. 6 3 18, 8 1 6 4 24 1 25 5 2 6 1 6 2 8 0. తర్వాత 140 21 నిమిషం. దీనికి మనం 21 నిమిషం కలుపుకుంటాం. 1 8 2 10 0 1 6 8. దీన్ని 10,800. ఇంకా అది మారదు. 10,800 అనేది మారదు. దానితోనే భాగించాలి ఇక. సో ఫస్ట్ పోదుగాడు 0.8 సార్లు పోదు 7 సార్లు 7 0 0 7 0 0 7 8 56 7 1 7 0 1 1 వస్తే 10 10లో 6 పోతే 4 5 5 పోతే 0 ఇందులో 7 పోతే 1 మళ్ళీ 1 తీసుకున్నాం. 9 సార్లు 9 0 0 9 0 0 9 72 9 1లో 9 0 0 1లో 2 పోదు 1 వస్తే 11 9. ఇక్కడ 3 ఉంటుంది. 3లో 7 పోదు 1 వస్తే 13 7 పోతే 6 ఇక్కడ 9 ఉంటుంది. అప్పు పోయింది కాబట్టి 9 ఉంటుంది. ఇంకా అవసరం లేదు. మరలా 0 పెట్టుకోండి. ఇప్పుడు 6 సార్లు 6 0 0 6 0 0 6 8 48 6 1 6. ఇక మిగిలిన తీసేయండి. ఇప్పుడు దీంట్లో సవరిద్దాం. 6 తీసేద్దామండి. అది 5 కంటే ఎక్కువ ఉంది కదా. సో 1 కలుపుకోవాలి. 79 కూడా కలిపితే 80 అంటే 0.80. ఇది సూచిక. దీన్ని 1 మైనస్ అది వేసుకోవాలి 0.80. ఇప్పుడు 1లోంచి అది తీసేయాలి. 1లో నుంచి 0.80 తీసివేయాలి. 0లో 0 పోతే 0 1 వస్తే 10 ఎందుకు పోతే 2 ఇది 0. సో 0.20. ఇది ఫైనల్ సూచిక. దేనికి? బాకీ పార్చునాకి ఫైనల్ సూచిక. ఇప్పుడు ధనలాభ పార్చునాకి ఫైనల్ సూచిక తీసుకుందామండి. ధనలాభ పార్చునాలో 24 డిగ్రీలు 3 నిమిషాలు. ఫస్ట్ 24 డిగ్రీలని నిమిషాల్లోకి మార్చుకుంటే 6 4 24 4 2 6 12 2 14. ఇది తర్వాత నిమిషాలు 3 అంటే 1443. దీన్ని 10,800. ఇది మారదు. దీంతో ఫస్ట్ 0 పాయింట్ ఇక్కడ 0 ఒక్కసారి పోతుంది 10,800. 0 3 1 వస్తే 14 ఎందుకు పోతే 6 ఇక్కడ 3 ఉంటుంది. 1 3 ఉంటుంది. 3లో 0 పోతే 3. సో 3 సార్లు పోతుంది. 3 0 0 3 0 3 8 24 3 1 3 0 0 0 13లో 4 పోతే 9 5లో 2 పోతే 3. మరలా 0 పెట్టుకోవచ్చు. మరలా 3 సార్లు పోతుంది. 3 0 0 3 0 3 8 24 3 1 3. ఇంక తీసేయి. ఇది లాస్ట్ లో 5 కంటే తక్కువ ఉంది కాబట్టి కొట్టేస్తాం కానీ కలపం. సో 0.13. అప్పుడు 1 మైనస్ సూచిక 0.13. ఇప్పుడు 1లో నుంచి 0.13 తీసేద్దాం. 1 వస్తే 10లో 3 పోతే 7 ఇక్కడ 9 9 8 0.87. ఇది ఫైనల్ సూచిక 0.87. అదృష్టానికి ఎంత ఉంది? 78 డిగ్రీల 17 నిమిషాలు. 78 ఇంటూ 60 6 8 48 8 4 6 7 42 4 46 0. వీటంతుంది 17 నిమిషాలు. సో 46.97. దీన్ని 10,800తో భాగిద్దాం. 0 పాయింట్ ఇక్కడ 0
4 సార్లు 4 0 4 0 4 ఎందులో 32 4 ఒకటి 4 0 7 9 పోతే 7 6 3 పోతే 3 0 పెట్టుకున్నాం 3 సార్లు 3 0 0 3 0 3 ఎందులో 24 3 ఒకటిలో 3 తీసేస్తే 0 0 7లో 4 పోతే 3 7లో 2 పోతే 5 మళ్ళీ 5 సార్లు అయితే పోదు 4 సార్లు 4 0 0 4 0 0 4 ఎందులో 32 4 ఒకటి 4 0 0 12 పోతే 8 12లో 3 పోతే 9. సో ఇది దీంట్లో మళ్ళీ ఇది కొట్టేద్దాం సవరించాలి. అది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి కలపన అవసరం లేదు. 0.43 1 మైనస్ 0.43 ఇప్పుడు 1లోంచి తీసేద్దామండి. 0.43 తీస్తే 0.57 వస్తుంది. ఇది ఫైనల్ మనకి ఇక్కడ ఫైనల్ సూచిక 0.57. దాని వచ్చేసి 144 డిగ్రీల 52 నిమిషాలు. 144 ఇంటూ 60 6 4 24 4 2 6 4 24 2 26 6 2 6 6 2 8 ఇంకెంత ఉంది అక్కడ 52. సో 86 92 10,800 చేత భాగిద్దామండి. 0. ఫస్ట్ 8 సార్లు పోతుంది. 8 0 0 ఇటు 0 పెట్టుకుంటాం. 8 0 0 8 0 0 8 64 8 1 8 0 2 9 4 పోతే 5 6 6 పోతే సో 5 20 వచ్చింది. నెక్స్ట్ 0 పెట్టుకుందాం. ఎన్నిసార్లు పోతుంది పోదు. ఇంకెలా పోనప్పుడు ఇక్కడ పక్కన 0 పెట్టుకోవటమే. ఇది సో 0.80 1 మైనస్ 0.80 1లో నుంచి 0.80 తీసేయాలి. తీస్తే ఎంత 0.20. నెక్స్ట్ భాగ్యభావం నుంచి అది ఎంత ఉందో ఫైనల్ సూచిక చూద్దామండి. భాగ్యభావం వచ్చేసి 92 డిగ్రీల 7 నిమిషాలు. 92 డిగ్రీల 7 నిమిషాలు. సో 92 డిగ్రీల నిమిషాలకు మార్చుకుంటే ఇంటూ 60 6 12 1 6 9 54 1 55 7 నిమిషాలు అంటే 55 27 10,800 0 5 సార్లు 5 0 0 5 0 5 ఎందులు 40 5 1 5 0 7 2 5 4 పోతే 1 పక్కన 0 పెట్టుకుంటే ఒక్కసారి పోతుంది 10,800 0 0 10 ఎందుకు పోతే 9 1 మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. మరలా ఒక్కసారి పోతుంది. సో ఇది కొట్టేస్తే 51 ఉంటుంది. 0.51 1 మైనస్ 0.51. ఇప్పుడు 1లో నుంచి 0.51 తీసేస్తే 0.49 వస్తుంది. 0.49. నెక్స్ట్ కర్మభావం చూద్దామండి. కర్మభావం ఎంత వచ్చింది 154 డిగ్రీల 38 నిమిషాలు. 154ని మన నిమిషాలకు మారిస్తే 6 24 4 2 6 5 32 32 2 3 6 1 6 3 9 తర్వాత నిమిషాలు వచ్చేసి 38 అంటే 92 78 10,800 0. 9 సార్లు పోదు 8 సార్లు 8 0 0 8 64 4 6 8 1 8 0 8 7 4 పోతే 3 1 తప్పు వస్తే 12 12 6 పోతే 6 1 దించుకుందాం. 6 8 48 కాబట్టి 6 పోదు 5 సార్లు పోతుంది. 5 0 0 5 0 5 40 5 1 5 సో 0 0 8 1 తప్పు వస్తే 13 4 పోతే 9 మళ్ళీ పక్కన 0 పెట్టుకుంటే 9 సార్లు పోతుంది. 9 0 9 0 9 72 9 9. సో ఇప్పుడు ఇది కొట్టేస్తే 1 దీనికి కలుస్తుంది 0.86 1 మైనస్ 0.86 1లో నుంచి 0.86 తీసేయాలి. సో 1 తప్పొస్తే 10 6 పోతే 4 7 9 9 1 0.14 ఇది 0.14. ఈ విధంగా సూచికని కనుగొని 1లోంచి తీసివేసి ఫైనల్ సూచికలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 7టికి ఫైనల్ సూచికలు వచ్చాయి. 0.68 0.20 0.87 0.57 0.20 0.49 0.17 మొత్తం 7. ఇవన్నీ టోటల్ చేసుకొని 7తో సరాసరి అంటే 7తో భాగాహారం చేసుకుంటే అదే వీరి యొక్క యావరేజ్ అదృష్ట సూచిక. సో చూడండి 4 9 13 1 7 20 1 7 27 1 8 35 5 3 ఇక్కడ 3 ఉంటుంది 3 4 8 10 15 15 23 25 31 0.315
డెసిమల్ తీసేసి 3/15 వరకు మనం చేసుకుంటే, అంటే 3/15ని 7తో భాగించుకుంటే మనకి యావరేజ్ గా వస్తుంది. 7 4లు 28, ఇంకా 3 ఉంటుంది ఇందులో 35, 7 5లు 35. సో వీరి యొక్క యావరేజ్ అదృష్ట సూచిక 45%.